హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియో అయితే రాగి పిండి బిస్కెట్ అయితే చేస్తూ ఉన్నాము. ఈ రాగి పిండి బిస్కెట్ చేస్తూ ప్రాసెస్ అయితే నేనేమి ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు, కానీ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే రాగి పిండి బిస్కెట్లని వేల వీడియోస్ ఉన్నాయి. మీరు ఏదైనా వీడియో చూసి చేసేసుకోండి. నేను కొంచెం మీతో మాట్లాడాలని ఈ వీడియో అయితే చూపిస్తూ చెప్తున్నాను అనమాట. ఈ వీడియోలో అయితే ప్రాసెస్ అయితే మా పెద్ద అబ్బాయి చేస్తున్నాడు, చూస్తున్నారు కదా. పిండి అయితే తనే కలుపుతున్నాడు. మనం ఇలా బిజీగా ఉండే ఈ లైఫ్లో చాలా వరకు ఫోన్లతోనే చాలా బిజీ అయిపోతున్నారు పిల్లలు. ఇలా కొద్దిగా వాళ్ళకి వర్క్ అనేది చెప్పడం వల్ల వాళ్ళు కొంచెం ఫోన్ల నుంచి దూరంగా ఏదైనా మనకి హెల్ప్ చేయడానికి వాళ్ళు కొంచెం మైండ్ డైవర్ట్ అయ్యి ఫోన్ దగ్గర నుంచి ఉండడానికి మంచిగా ఉంటుంది. మీరేమంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. పిల్లలు ఇలా చిన్న వర్క్స్ మనకి హెల్ప్ చేయడం వల్ల వాళ్ళకి కొంచెం టైం పాస్ అవుతుంది, మనకి కొంచెం హెల్ప్ అవుతుంది, ఇద్దరికీ బాగుంటుందన్నమాట. మనం పిల్లలకి చిన్న వర్క్స్ చెప్పడం మంచిదని నా ఉద్దేశం. మీరేమంటారు? ఫోన్స్ అని వాళ్ళు ఫోన్ మీదే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు కదా. ఇలా మనం కొంచెం వాళ్ళని ఇన్వాల్వ్ చేసామనుకోండి ప్రతి పనిలో, వాళ్ళకు కొంచెం వర్క్ నేర్చుకుంటారు, ఫోన్స్ చూడకుండా ఉంటారు. రెండు విధాలుగా మనకి యూజ్ అవుతుంది కదా. ఇప్పుడైతే ఇలా రకరకాల షేప్స్ చేయడానికి నేను వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నాను. పిండి అయితే మా పెద్ద అబ్బాయి కలిపాడు. ఇప్పుడైతే రాగి పిండి బిస్కెట్లు పెట్టేసాం స్టవ్ మీద. ఒక 20 to 25 minutes బేక్ చేసుకొని ఇలా రెడీ అయిపోయాయి రాగిపిండి బిస్కెట్లు. అయితే కొంచెం షేప్ అనేది మంచిగా రాలేదు, పర్లేదు. టేస్టే కదా ముఖ్యం, షేప్దేముంది, పర్లేదు.